ఇప్పుడు బనకచెర్ల మీద కూడా అట్లే చేసిండు. బనకచెర్ల మీద మేము జంగు సైరన్ కొట్టి ఆంధ్రప్రదేశ్ హుషారు చేసింది. ఏం చేసింది? లేలే మేము బనకచెర్ల వెనుకకు తీసుకుంటున్నాము అన్నది మధ్యలో. అది ఎందుకు వెనుకకు తీసుకున్నారు అనే కనీస సోయి కూడా ఈ ముఖ్యమంత్రికి లేదు, ఈ నీళ్ల మంత్రికి లేదు. లేక ఏమన్నారు తెలుసా? లేలే మా పోరాటానికే బనకచెర్ల వెనుకకు తీసుకున్నది ఆంధ్రప్రదేశ్, ఇది మా విజయం అన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అయితే ఇలా కనీస సోయి లేదు. యాక్చువల్గా బనకచెర్ల ఎందుకు వెనుకకు తీసుకున్నారో తెలుసా బైసాబ్? బనకచెర్ల అంటే గోదావరి బనకచెర్ల, అది లింకు. గోదావరి బనకచెర్ల లింకులో మీరు చూసినట్టయితే గోదావరి నుంచి బనకచెర్ల అనేది శ్రీశైలం బ్యాక్ వాటర్ హెడ్ రెగ్యులేటర్. శ్రీశైలం బ్యాక్ వాటర్లో కృష్ణా జలాలకు గోదావరి జలాలను కలిపేది ఆ డబల్ లైన్ ఉంది కదా, అది బనకచెర్ల. ఆ 2 లైన్స్ ఉన్నది, లాస్ట్ పాయింట్ ఈజ్ బనకచెర్ల. రెడ్లో ఉన్న లాస్ట్ పాయింట్ బనకచెర్ల. అయితే ఎప్పుడైతే గోదావరి నీళ్లు తీసుకుపోయి కృష్ణాల కలుపుతామో ఆ లాస్ట్ పాయింట్లో పెడితే దాన్ని బనకచెర్ల అంటాం. గోదావరి నీళ్లు కృష్ణాల కలిస్తే ఏమవుతుంది? మనకు బచావత్ అవార్డు ఉంది. బచావత్ అవార్డు ప్రకారంగా మనకు నీళ్ళు వస్తాయి 45, 21, 14. బచావత్ అవార్డు ఏం చెప్పింది మనకు? గోదావరి నీళ్లు పోలవరం ద్వారా కృష్ణాకు మళ్ళిస్తే 45 అబోవ్ నాగార్జున సాగర్, 21 మహారాష్ట్ర, 14 కర్ణాటకకు చెందుతాయి. ఇంతకు మించి తీసుకపోతే కూడా ఇదే రేషియో